ప్రమాదం చోటు చేసుకుంది. ఏదైతే బ్లాస్ట్ ఫర్నెస్ 1లో జరిగినటువంటి ఘటన లిక్విడ్ ఐరన్కి సంబంధించినటువంటి బకెట్ ఏదైతే ఉందో ఆ బకెట్ ఒకసారిగా లాడెన్ కింద పడిపోవడంతో పెద్ద ఎత్తున ప్రమాదం సంభవించింది. దాదాపు 10 మంది కార్మికులు ఇప్పటివరకు చనిపోయినట్టుగా తెలుస్తుంది. మరో 6 మంది తీవ్ర గాయాలు కావడంతో వాళ్ళందరినీ కూడాను ఫస్ట్ ఎయిడ్ ఏదైతే ప్రాథమిక చికిత్స నిమిత్తం విశాఖపట్నం స్టీల్ ఆసుపత్రికి తరలించి వాళ్ళకి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు వాళ్ళందరినీ కూడాను ఇటు 7 News తో పాటు మెడికవర్ హాస్పిటల్ ఏదైతే ఉందో మనం ఒకసారి విజువల్స్ చూడొచ్చు. మెడికవర్ ఆసుపత్రికి తరలించి వీళ్ళకి చికిత్స అందించనున్నారు. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే బ్లాస్ట్ ఫర్నెస్ 1 ఏదైతే ఉందో ఈ 1లో జరిగినటువంటి ఘటన పర్టికులర్గా ఈ లాడెన్ ఒకసారిగా పడిపోవడంతో దాదాపుగా ద్రవ ఉక్కు 1500 సెంటీగ్రేడ్లో ఉన్నటువంటి ద్రవ ఉక్కు టన్నుల కొద్దీ నేలపాలు కావడంతో అక్కడ ఉన్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో విధి నిర్వహణలో వీళ్ళందరూ కూడాను అక్కడికక్కడే చనిపోయిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే అక్కడ ఉన్నటువంటి కేబుల్స్ కానీ ఇవన్నీ కూడా పూర్తిగా కాలి బూడిదవుతున్న పరిస్థితి. మరోవైపు మంటలు ఎగిసిపడుతున్నాయి. పూర్తిగా స్టీల్ సిబ్బంది ఒక్కసారిగా హతాశితులైన పరిస్థితి నెలకొంది. మనం చూసుకున్నట్టయితే అక్కడ ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఫైర్ సిబ్బంది మంటలు అదుపు చేసే పనిలో నిమగ్నం ఉన్నారు. మరోవైపు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆ సిబ్బంది కూడా అక్కడికి వచ్చి మొత్తం సహాయ చర్యలను చేపడుతున్న పరిస్థితి. చనిపోయిన వాళ్ళందరినీ కూడాను చాలా కష్టతరమైనటువంటి పరిస్థితి ఎవరైతే ఉన్నారో ఆ బాడీలన్నీ కూడా ఒకసారిగా మనం విజువల్స్లో చూస్తే వాళ్ళని తరలించడం కూడా చాలా కష్టమైనటువంటి పరిస్థితి నెలకొంది. మరోవైపు తీవ్ర గాయాల పాలైనటువంటి వాళ్ళందరినీ కూడాను ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఇటువంటి ఘటనలు ఎప్పటికప్పుడు జరుగుతున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో సరైన భద్రతా వైఫల్యం కారణంగానే జరిగిందని చెప్పి పలువురు కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకో పక్క మనం చూసుకున్నట్లయితే ఈ ఘటనకు సంబంధించినటువంటి ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా విమర్శిస్తున్నాయి. ఏదైతే స్టీల్ ప్లాంట్లో పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం కారణంగా ఇటువంటివి అన్నీ జరుగుతున్నాయని చెప్పి స్టీల్ ప్లాంట్లో గత కొంతకాలంగా కార్మికులకు వేధింపులకు గురవుతున్న పరిస్థితి నెలకొందని చెప్పి కార్మికులంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కనీసం అక్కడ తినడానికి తిండి కూడా ఉండదు. ఒక క్యాంటీన్ కూడా లేని పరిస్థితి. ఈరోజు అక్కడ కార్మికులు చాలా ఇబ్బందులు పడుతూ ప్రొడక్షన్లోనే నిమగ్నం అవుతున్న పరిస్థితి అని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా దీనికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మరోవైపు మనం చూసుకున్నట్టే మంత్రులందరూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ చనిపోయిన కుటుంబాలందరికీ కూడా వాళ్ళ ప్రగాఢ సానుభూతిని తెలియపరిచారు. రేపు ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళని పరామర్శించేందుకు ఇక్కడ మెడికవర్ ఆసుపత్రి కానీ అటు 7 News కానీ రాబోతున్నారు. ఇంకో పక్క మనం చూసినట్టే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ వస్తారని చెప్పి సమాచారం అయితే ఉంది. ఇక కేంద్ర స్టీల్ మంత్రి ఎవరైతే ఉన్నారో హెచ్డి కుమారస్వామి తాను కూడా ఇక్కడికి వస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద మంత్రులందరూ కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ